రండి ఈ సమయంలో కొన్ని మాటలు హస్త నిక్షేపణ కొరకై కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యంను చూస్తున్నట్టు ప్రియులారా, బాప్తిసం తీసుకున్నటువంటి దేవుని బిడ్డలకి మరి హస్త నిక్షేపణ అన్నది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది కూడా. ఈ హస్త నిక్షేపణ యొక్క విలువ చాలామందికి తెలియదు. కానీ ఈ యొక్క రోజు మనం హస్త నిక్షేపణ గురించి కొన్ని మాటలే తెలుసుకోవాలి. చాలా విలువైంది హస్త నిక్షేపణ అంటే. కాబట్టి మనం చూద్దాం రండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4:14 అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4:14 అందరం కలిసి చదువుకుందాం. మొదట అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:14 పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనముల మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును ఆలక్ష్యము చేయకము. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నీలో ఉన్న వరమును ఏం చేయకూడదు, ఆలక్ష్యం చేయకూడదంట. హస్త నిక్షేపణ ద్వారా ఏం జరుగుతుందంటే మనకి వరములన్నీ ఇవ్వబడుతూ వస్తాయి. ఈ హస్త నిక్షేపణ తీసుకోవటం ద్వారా, ఈ హస్త నిక్షేపణ మనం కలిగి ఉండటం ద్వారా ఒక గొప్ప వరాన్ని మనం పొందుకుంటున్నాం. ఏం పొందుకుంటున్నామండి? వరాన్ని. అయితే ఈ వరం గురించి కొన్ని మాటలు ధ్యానించమని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు నడిపింపరకై ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభావ ఉదయం నుండి ఇప్పుడు వరకు తోడుకుంటారు, బాప్తిస కార్యక్రమంలో సహాయం చేస్తారు అందనాడు. ఈ సమయంలో తండ్రి హస్త నిక్షేపణ కూడా ఎంత దీవెనకరంగా చేయండి, క్షేమకరంగా చేయండి. మా జీవితాలకు ఎంతో మీరు ఇచ్చే ఆశీర్వాదాలు, వరములు, వాటిని మేము సమృద్ధిగా పొందుకునే వారికి సిద్ధపరిచి అక్కడ తీర్చమని, కూడికి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, నాతో మాత్రం మీరు మాట్లాడమని దేవా. మరి ఆ బాప్తిసం తీసుకున్న ప్రజలు ఎలా ఉండాలో కూడా వారికి తెలియపరిచి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, హస్త నిక్షేపణ అన్నది చాలా విలువైనది. ఎలాంటిది? చాలా విలువైనది. కాబట్టి ఈ హస్త నిక్షేపణ మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యత. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి హస్త నిక్షేపణ అన్నది చేయటం అన్నది అది ఆది నుండి అపోస్తలిక దినముల నుండి ఆరంభించబడుతూ వస్తుంది. కాబట్టి ఈ యొక్క హస్త నిక్షేపణ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ ఏముంది? పెద్దలు హస్త నిక్షేపణము చేయగా, పెద్దలు అంటే సేవకులు చేయగా ప్రవచనముల మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరములను ఆలక్ష్యం చేయకు. అంటే దేవుడు నీకు ఇచ్చే వరమును, హస్త నిక్షేపణ అనేది దేనికంటే దేవుడు నీకు ఒక వరము లాంటి ఇవ్వటానికి. కొంతమంది పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు, కొంతమంది అనేక వరాలను పొందుకుంటూ వస్తారు. ఈ హస్త నిక్షేపణ ద్వారా దేవుడు నీకు వరములు ఇవ్వటానికి ఈ హస్త నిక్షేపణ అనేది చేయబడుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈ హస్త నిక్షేపణ ద్వారా ఎప్పటి వరకు నువ్వు ఉండే విధానం వేరు, ఎప్పటి వరకు నువ్వు కలిగి ఉండే విధానం వేరు, ఎప్పటి వరకు నువ్వు ఉన్నటువంటి మనస్తత్వం, ఇప్పటి వరకు నువ్వు ఉండే ఆలోచనలు, ఇప్పటి వరకు నువ్వు ఉండే ఉద్దేశాలు వేరు. ఇప్పుడు క్షణములోనే మార్పు చెందుతూ వచ్చినాయి. ఒక బాప్తిసంతోనే ఒక గంట ముందు వరకు కూడా ఎట్లా ఉండారు? ఒక గంట ముందు వరకు సహజమైన వరకు ఉన్నారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడిన వారై ప్రభు యొక్క దేహంలో ఒక అవయవంగా చేర్చబడి ఇప్పుడు సంఘములో ఒక అవయవంగా మీరు చేర్చబడ్డారు. ఇప్పుడు మిమ్మల్ని సంఘస్థులు అనొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని ఏమనొచ్చు? సంఘస్థులు. రక్షణ, మారుమూసు, బాప్తిసం లేకపోతే సంఘస్థులు అని అనలేం. సంఘస్థులు అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు స్వరక్తం ద్వారా కడగబడిన వారే సంఘస్థులు అంటే. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి హస్త నిక్షేపణ. ఈ హస్త నిక్షేపణ ద్వారా నీకు దేవుడు కొన్ని వరాలను ఇస్తాడు. మేము ప్రార్థన చేస్తాం తల మీద చేయబెట్టి, తద్వారా దేవుడు కొన్ని వరాలను ఇస్తాడు. అయితే ఏ వరములైతే హస్త నిక్షేపణ ద్వారా మనం పొందుకుంటామో వాటిని ఆలక్ష్యం చేయకూడదంట. ఏం చేయకూడదు? ఆలక్ష్యం చేయకూడదు. అంటే అర్థం ఏంటంటే నిర్లక్ష్యం చేయకూడదంట. ఈ హస్త నిక్షేపణ ద్వారా నీకు ఇవ్వబడినటువంటి వరములను నిర్లక్ష్యం చేయకూడదు. అంటే వాటిదేముందలే, తర్వాత చూద్దాంలే, సరేలే అన్నట్టుగా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ హస్త నిక్షేపణ అనేక కోణాల్లో వరాలను చేదుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం కొన్ని విషయాలు చూడాలి. మనం నిర్లక్ష్య పెట్టుకోకుండా ఉండాలి. దేవుడు మనకిచ్చిన హస్త నిక్షేపణ ద్వారా మనకి ఇవ్వబడినటువంటి వరమును మనం ఏం చేయకూడదు? ఆలక్ష్యం చేయకూడదు, అంటే నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి కొన్ని విషయాల్లో మనం నిర్లక్ష్యం చేయని జీవితం మనకు అవసరం. ఏ విషయాల్లో మనం నిర్లక్ష్యం చేయకూడదంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయం 20వ వచనం. మనం నిర్లక్ష్యం చేయకోకుండా ఉండవలసినవి
సంఖ్యాకాండం 11:20. ఒక నెల దినము సంఖ్యాకాండం 11:20. ఒక నెల దినముల వరకు అనగా అది మీ వాసిక రంగంలో నుండి నాసిక రంగంలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలానికి మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తు నుండి ఎందుకు వచ్చితం అనుకుంటారు. కాబట్టి మొదటి మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు హస్త నిక్షేపం ద్వారా మనకిచ్చే వరములను మనం ఆలస్యం చేయకూడదు, అంటే నిర్లక్ష్యం చేయకూడదు. హస్త నిక్షేపం ద్వారా వచ్చే వరాలను నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మంది యొక్క జీవితాల్లో నిర్లక్ష్యపు జీవితం ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చే హస్త నిక్షేపం ద్వారా మనకు అనుగ్రహించబడే వరాలను మనం ఏం చేయాలా, వాటిని అభివృద్ధి చేసుకోవాలి, కానీ వాటిని నిర్లక్ష్య పెట్టకూడదు. అంటే ఏం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు. వాటిని శ్రద్ధగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని విషయాల్లో నిర్లక్ష్య పెట్టిన అనుభవం, అంటే దేవుడు వరాలను ఇచ్చిన ఆ వరాలను కాదనుకుని నిర్లక్ష్య పెట్టిన అనుభవాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి. దాంట్లో మొదటిది ఏంటంటే సంఖ్యాకాండం 11:20 మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి. కాబట్టి మొట్టమొదటిగా హస్త నిక్షేపణ చేయబడినటువంటి విధానంలో ఉన్న మనం ఎప్పుడు కూడా దేవుని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ హస్త నిక్షేపం ద్వారా మనకు వరాలు వస్తున్నాయి. దేవుడు ఏ వరములను అయితే మనకి ఇస్తున్నాడో ఆ వరాన్ని మనం కాపాడుకోవాలి, కానీ నిర్లక్ష్య పెట్టుకోకూడదు. చాలామంది యొక్క జీవితాల్లో వారికి దేవుడే వరం ఇచ్చేవాడైతే ఆ దేవునే నిర్లక్ష్య పెట్టినారు. ఐగుప్తులో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు అనే దాసత్వం నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు అనే బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఐగుప్తు అనేటువంటి ఆ మానసికమైనటువంటి కృంగిపోతున్న పరిస్థితుల నుండి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారండి, దేవుని ప్రజలు ఐగుప్తులను ఎందుకు వచ్చితం అనుకుంటారంట. అంటే వారి జీవితాలు, వీళ్ళు బాప్తిసం తీసుకున్న వాళ్ళు. ఎవరు వీళ్ళండి? బాప్తిసం తీసుకున్న వాళ్ళు. కొత్త నిబంధన ఉంటుంది కదా, మన పితరులు ఎర్ర సముద్రం మధ్యలో 6 లక్షల మంది బాప్తిసం తీసుకున్నారంట. ఎంతమంది? ఒక్కసారి 6 లక్షల మంది బాప్తిసం తీసుకున్నారు. ఎంతమంది? 6 లక్షల మందికి. 6 లక్షల మంది బాప్తిసం ఎవరు ఇచ్చారు? మోషే ఇచ్చాడు. మోషేనే అక్కడ నాయకుడు ఉంది. మరి మోషే ద్వారా దేవుడు ఇప్పిస్తూ వచ్చాడు. 6 లక్షల మందికి బాప్తిసాలు జరుగుతూ వచ్చినాయి. బాప్తిసం పొందిన వారి జీవితాల్లో వచ్చినటువంటి వరముల్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? వారి మధ్యలో దేవుడు ఉన్నాడు, అదే ఒక వరం. బాప్తిసం తీసుకున్న వారి జీవితాల్లో వారి మధ్యలో దేవుడు ఉంటే ఒక వరం. ఇంతకుముందు వర్తమానం చూసాం కదా, ఈ బాప్తిసం ద్వారా ఏం జరుగుతుంది? క్రీస్తు యేసులోనికి మనం వస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ హస్త నిక్షేపణ ద్వారా ఏం జరుగుతుందంటే దేవుడే నీ మధ్యలో ఉంటున్నాడు. బాప్తిసం ద్వారా నువ్వు క్రీస్తు యేసులోకి వస్తున్నావు, కానీ ఈ హస్త నిక్షేపం ద్వారా ఏం జరుగుతుంది? దేవుడే నీ మధ్యలో ఉంటున్నాడు. కానీ ఆ దేవుణ్ణి మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ఏం చేయండి? నిర్లక్ష్య పెట్టకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడైతే దేవుణ్ణి నిర్లక్ష్య పెడతామో, ఇంకొన్ని అవి వాటర్ ఆ గ్లాసు, కాబట్టి ఎప్పుడైతే దేవుణ్ణి నిర్లక్ష్య పెడతామో అప్పుడు మన జీవితం, మనం బాప్తిసం తీసుకున్నా కానీ మన కుటుంబ జీవితం మనం కూడా నిర్లక్ష్యంగానే ఉంటాం. ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, మన మధ్యలో ఉన్న దేవుణ్ణి మనం నిర్లక్ష్య పెట్టకూడదు. హస్త నిక్షేపం ద్వారా మనకు ఇవ్వబడినటువంటి వరాన్ని ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్య పెడతావో, అలక్ష్యం చేస్తావో, అప్పుడు నీ మధ్యలో ఉన్న దేవుని కూడా నువ్వు నిర్లక్ష్య పెడతావు. హస్త నిక్షేపం అనేది ఒక వరం లాంటిది. ఒక వరాన్ని ఇస్తుంది నీకు. వరం లాంటిది ఒక వరాన్ని ఇస్తుంది. ఆ వరాన్ని నువ్వు కాపాడుకోవాలి. దాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. అంటే దాన్ని తీసివేసినట్టుగా చేయకూడదు, లక్ష్య పెట్టాలి. ఏంటి ఆ వరం అంటే, ఒకటి, మీ మధ్యన యెహోవా ఉన్నాడు, ఆయన నిర్లక్ష్య పెట్టకూడదు. ఏం నిర్లక్ష్య పెట్టకూడదండి? హస్త నిక్షేపం ద్వారా వచ్చిన వరము నిర్లక్ష్య పెట్టకూడదు. కాబట్టి చాలామంది నిర్లక్ష్య పెట్టిన వారు ఉన్నారు. మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ఏంటి? మన మధ్యలో ఉన్న దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టకూడదు. కానీ మన పితరులైన ఐగుప్తుల నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది కాలు బలము ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నటువంటి ప్రజలు వారి మధ్యలో ఉన్న దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టారు. తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదామన్న ఆలోచన వారిలోకి వచ్చింది, నష్టపోతూ వచ్చారు. కాబట్టి ప్రియులారా, మరలా లోకం వైపు వెళ్తే, ఇప్పుడు రక్షణ మారుమోసు బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన నా జీవితాల్లో మరలా లోకం వైపు వెళ్తే, లోకాశల వైపు వెళ్ళిపోతే, దేవుణ్ణి విడిచిపెడితే, దేవుణ్ణి ఆలస్యం చేస్తే, దేవుణ్ణి నిర్లక్ష్య పెడితే నష్టపోతాం, చాలా నష్టపోతాం. ఈ హస్త నిక్షేపణ ద్వారా
మీ జీవితాలకి దేవుడి మీ మధ్యలోకి వస్తున్నాడు కాబట్టి మీ మధ్యలోకి వచ్చే దేవుడిని మీరు ఏం చేయాలా? నిర్లక్ష్య పెట్టకూడదు. లక్ష్య పెట్టి ఆయన యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కొనియాడబడతారని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. ఇది మొదటిది. మన మధ్యలో ఉన్న దేవుని హస్తనిక్షేపం ద్వారా దేవుడు మనకు వరాలు ఇస్తున్నాడు. ఆ వరాలను ఏం చేయాలా? నిర్లక్ష్య పెట్టకూడదు, అలక్ష్యం చేయకూడదు. చాలామంది అలా చేసి నష్టపోయారు. కాబట్టి మన జీవితాల్లో మన మధ్యలో ఉన్న దేవుడిని నిర్లక్ష్య పెట్టకూడదు. చాలామంది అలా తమ మధ్యలో ఉన్న దేవుణ్ణి రక్షణ మారుమూసి బాప్తిసం పొంది కూడా నిర్లక్ష్య పెట్టి వారి జీవితాన్ని వారు నష్టపోయిన వారు చాలామంది ఉంటారు నేడు దినాల్లో, బాప్తిసం తీసుకుని నష్టపోయిన వారు. కాబట్టి అలా నష్టపోవడానికి కారణం ఏంటంటే వారి మధ్యలో ఉన్న దేవుని నిర్లక్ష్య పెడుతున్నారు. ఇది మొదటిది. రెండో విషయం రండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం. మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి ఈ పట్టణస్థుల మీదికి కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలీయుల మీదికి కోపము మరి అధికారము రప్పించుచున్నారని చెప్పితిరి. కోపము మరి అధికారం కాదు, అధికముగా రప్పించుచున్నారని చెప్పేది. కాబట్టి రెండోదిగా నిర్లక్ష్య పెట్టింది ఏంటంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఒకటి ఏం నిర్లక్ష్య పెట్టారు? వారి మధ్యలో ఉన్న దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టారు. రెండోదిగా వారు నిర్లక్ష్య పెట్టింది ఏంటంటే విశ్రాంతి దినం, అంటే ప్రభు దినమును నిర్లక్ష్య పెట్టారు. అంటే ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు. ఆ దినాల్లో విశ్రాంతి దినం అందుంది. నేటి దినముల్లో ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు. అంటే ఆదివారం నిర్లక్ష్య పెట్టారు. ఆదివారం నిర్లక్ష్య పెడతాం అంటే అర్థం ఏంటి? మందిరానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఈరోజు ఆదివారం అని తెలిసి కూడా ఆలస్యంగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే, ఈరోజు ఆదివారమే కదా వచ్చేవారం వెళ్దామని ఆలస్యం చేసేవాళ్ళు నిర్లక్ష్య పెట్టేవాళ్ళు మరి కొంతమంది ఉంటారు. ఈరోజు ఆదివారం కదా, ఈ వారం పని ఉంది, ఇంకేం చెప్పొచ్చు, ఏదో ఒక పని ఉంది, ఏదో ఒక బాధ ఉంది, ఏదో దుఃఖం ఉంది, కాళ్ళు నొప్పో, నడువు నొప్పో, ఇంకా ముక్కు నొప్పో, మూతి నొప్పో, ఏదో ఒకటి ఉంది. ఇవన్నీ కాకపోతే బట్టలు ఎక్కువ ఉన్నాయి, పిల్లలు ఊరి నుంచి వచ్చారు, ఎక్కువ బట్టలు ఉండే ఉతకాలి, ఎన్నుంటాయో, ఒక పిల్లలు స్నానాలు చేపియాలి, ఎన్నుంటాయి. వీటన్నిటిని బట్టి ప్రభు సన్నిధిని ఎంత నిర్లక్ష్య పెడతా వస్తామో, ఎంత నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాము. ప్రభు దినం అన్నది చాలా విలువైనది. హస్త నిక్షేపణ ద్వారా నీకు ఇవ్వబడిన వరమును అలక్ష్యం చేయకూడదు, అంటే దాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. కానీ మన ప్రజలు బాప్తిసం తీసుకుని కూడా, మన ప్రజలంటే పితరులు ఆనాడు ఎర్ర సముద్రం మధ్యలో 6 లక్షల మంది బాప్తిసం తీసుకుని కూడా వారి మధ్యలో ఉన్న దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టారు. తర్వాత వారి జీవితాలు చూడగా ఏం చేస్తూ వచ్చారు? వారి యొక్క జీవితాలు రెండోదిగా చూడగా ఇప్పుడు చూస్తున్నాం కదా, ప్రభు యొక్క దినమును, ప్రభు యొక్క విశ్రాంతి దినం కానీ నేటి దినంలో ప్రభు పునరుద్ధాన దినాన్ని కానీ సరైన విధానంలో లక్ష్య పెట్టాల, సరైన విధానంలో వాటిని కొనసాగించాల, సరైన విధానంలో దాన్ని అనుసరించిన వారు కాదు, నిర్లక్ష్య పెట్టారు. అయ్యి వాళ్ళ ఆదివారమేగా, ఎప్పుడు చెప్పే వాక్యాలే చెబుతాడు కదా, ఆ ప్రకటన గ్రంథం గురించి తప్పక ఇంకేం చెబుతాడు, ఆ మహిమ గల సంఘం గురించి తప్పక ఇంకేం చెబుతాడు, ఆ నెహెమ్యా ప్రార్థనలు తప్పక ఇంకేం చెబుతాడు, యూట్యూబ్లో చూసుకుందాంలే, యూట్యూబ్లో చూసుకుందాం అంటే నిర్లక్ష్య పెట్టే స్వభావం చాలా మందికి ఎలా ఉంటుంది. ఎప్పుడైతే ప్రభు దినమని కానీ, అంటే దేవుని మందిరాన్ని కానీ నిర్లక్ష్య పెడతాము, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడతాము, దేవుని సన్నిధికి రావాల్సిన విధానం రాకోకుండా సమయం అంతా కూడా ఇంటికాడ ఖాళీకి ఎప్పుడైతే వ్యర్థంగా చేసుకుంటామో అప్పుడు ప్రభు దినాన్ని వ్యర్థపరిచినట్టు. అప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని ఏం చేస్తున్నావు? నిర్లక్ష్య పెడుతున్నావు. మరి మన పితరులు ఏమయ్యారు? దేవుడు తమకిచ్చిన వరాలు నిర్లక్ష్య పెట్టడం ద్వారా మన పితరులు ఏమయ్యారంటే 6 లక్షల మంది ఏమయ్యారు? బాప్తిసం తీసుకున్నారులే, నేను ఏమయ్యారు అంటున్నా. 6 లక్షల మంది రాలిపోయారా? ఇద్దరు తక్కువ 6 లక్షలు, 5,99,998 మంది రాలిపోయారు. అంటే ఇద్దరు మాత్రమే కానానికి వెళ్ళారు. ఎందుకంటే వారు బాప్తిసం తీసుకున్న అనుభవం ఉంటారు, కానీ ఆ ప్రభు దినం ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టారు, మధ్యలో రాలిపోయారు. హస్త నిక్షేపం ద్వారా దేవుడు నీకు ఇచ్చే వరములో నీ మధ్యలో ఉన్న దేవుని నువ్వు నిర్లక్ష్య పెట్టకూడదు. నీకు దేవుడు ఇస్తున్నటువంటి ఆ రోజు, ఆ పునరుద్ధానం రోజు కానీ, ఆ సంఘ ప్రార్థన రోజు, ఆ బైబిల్ స్టడీ రోజు, ఆ ఉపవాస ప్రార్థన రోజు, దేవుని సన్నిధిలో గడిపే ఆ రోజుని నిర్లక్ష్య పెట్టకూడదు.
అలక్ష్యం చేయకూడదు. ఈ రోజే కదా, రేపు సంఘ ప్రార్థనకి వెళ్దామని, వచ్చే వారం వెళ్దామని ఎప్పుడైతే అలక్ష్యం చేస్తావో అప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు. కాబట్టి మన పితరుల వలె, నేను ఇప్పుడే మీరు పుట్టారు కాబట్టి మీకు చెప్పలేక, మీరే అర్థం చేసుకోండి. మన పితరులు ఏమయ్యారు? మధ్యలోనే రాలిపోయారు. అట్లాంటి జీవితాన్ని మనం తెచ్చుకోకూడదు. ఈ హస్త నిక్షేపణ నీ మేలు కొరకు చేయబడుతుంది. దీని ద్వారా నీ మధ్యలో ఉన్న దేవుడు ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. దీని ద్వారా ప్రభు దినం ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. దాన్ని అలక్ష్యం చేస్తే నష్టపోతారు. ఇదన్నమాట 2. 3వ విషయాన్ని చూద్దాం రండి. 3వ మాటను చూసినట్టయితే ప్రియులారా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాలల కొయ్యకాలను కాల్చివేయనట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. అది ఇక ధూళి వలె ఎగిరిపోయేదాకా తెచ్చుకోకూడదు. దేవుడు మనకిచ్చే వరాన్ని, హస్త నిక్షేపం ద్వారా మనకి ఇవ్వబడుతున్న వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయకూడదు? నిర్లక్ష్యం. ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తాం అప్పుడు నష్టపోతాం. హస్త నిక్షేపణ ద్వారా ఇవ్వబడిన వరమును నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మంది నిర్లక్ష్యం చేసిన వారు ఉంటారు. ఏం నిర్లక్ష్యం చేశారు? బాప్తిసం తీసుకుని కూడా తన మధ్యలో ఉన్న దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. లక్ష్య పెట్టల దేవుని ఎందుకు. ఇంకా ప్రభు యొక్క దినమును కూడా, ప్రభు యొక్క రోజును కూడా నిర్లక్ష్యపరిచారు. ఆ రోజు దేవుని సన్నిధిలో ఉండాల్సిన వాళ్ళు వ్యర్థంగా వాడుకుంటూ వచ్చారు. ఇక 3వదిగా చూసినట్లయితే ధర్మశాస్త్రము అంటే వాక్యమును నిర్లక్ష్య పెట్టకూడదు. ఏం చేయకూడదండి? వాక్యం నిర్లక్ష్య పెట్టకూడదు. కానీ మన పితరులు ఏం చేస్తూ వచ్చారు? ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్య పెట్టిన వారు ఉంటారు. ఒక కోణంలో చూడాలంటే వారి జీవితాల్లో అసలు దేవుడికే విలువ ఎవరు. బాప్తిసం తీసుకున్న అనుభవం ఉందే కానీ విలువ లేనటువంటి జీవితం, ఎందుకు పనికిరానటువంటి జీవితం. అందుకే మధ్యలో రాలిపోతూ వచ్చారు ఇశ్రాయేల్ ప్రజలు. 5,99,998 మంది, 2 తక్కువ 6 లక్షల మంది. ఎందుకు అలా రాలిపోతూ వచ్చారంటే తన మధ్యలో ఉన్న దేవుని నిర్లక్ష్య పెట్టారు, ప్రభు దినమును నిర్లక్ష్య పెట్టారు. 3వదిగా చూడగా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమును కూడా నిర్లక్ష్య పెట్టారు. ఏం చేస్తున్నారండి? మానవుడికి ఆయు పట్టు ఏంటి? మానవుడికి బలం ఏంటి? క్రైస్తవుడికి వాక్యమే కదా బలం. వాక్యం లేకపోతే మనం ఎందుకు పనికిరాం? చూడండి, వాక్యం చెప్పే సేవకుడు లేడనుకో, ఓ సేవకుడు వాక్యం చెప్పడం రాదనుకో, ఏమంటారు? ఆ సేవకుడు వద్దే, ఆయన వాక్యం చెబితే మాకు నచ్చదు, ఆయన వద్దు అంటారు. అనరు, ఆయన వాక్యం చెప్పడం మాకు వద్దు అంటారు. అంటే వాక్యం లేకపోతే సేవకుడు పని చేయనప్పుడు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనలో వాక్యం లేకపోతే మనం ఎలా పనిచేస్తాం? మీరు డైరెక్ట్ అనగలుగుతారు, ఈ సేవకుళ్ళు వాక్యం లేదు, ఈయన వేస్ట్ అంటారు. మేము అనలేమే. మేమంటే ఎంతమంది ఉంటారో 199 మంది కనపడవచ్చేమో సంఘంలో ఉండవు, మందిరంలో ఉండవు వల్ల. కాబట్టి వాక్యం ఇంపార్టెంట్. వాక్యాన్ని లక్ష్య పెట్టాలా. వాక్యాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. వాక్యాన్ని ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తామో, నిర్లక్ష్యం అంటే అశ్రద్ధ, ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తామో, ఎప్పుడైతే ఆ వాక్యం యందు బాధ్యతగా మనం ఉండమో, ఆ వాక్యాన్ని వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ వాక్యం యొక్క వెలుగులో మన జీవితాలు ఎప్పుడైతే సరి చేసుకోమో, ఆ వాక్యం అంటే లెక్క లేకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మన నష్టం మనం తెచ్చుకున్నట్టు. మనకు ఇవ్వబడిన హస్త నిక్షేపం ద్వారా ఇవ్వబడిన వరములను పోగొట్టుకుంటాం. నిర్లక్ష్యం అన్నది క్రైస్తవ జీవితానికి మంచిది కాదు. నిర్లక్ష్యం అన్నది క్రైస్తవ జీవితానికి మంచిది కాదు. అది కీడే కానీ మంచిది కాదు. దేవుని మన మధ్యలో ఉన్న దేవుని నిర్లక్ష్య పెడితే మంచిదా? ప్రభు యొక్క పునరుద్ధాన దినం ఆదివారం, ఆ దేవుని మందిరంకి వెళ్ళి ఆరాధించి బలలో పాల్గొనాలి, అది నిర్లక్ష్య పెట్టడం మంచిదా? ఇంకా చూడగా దేవుని యొక్క వాక్యం ప్రతి ఆదివారం కాదు, ప్రతిరోజు దేవుని వాక్యం మనకి వినిపించబడుతుంది. పడకల మీద కృపావార్త కూడా చెబుతూ వస్తున్నాం రోజు కూడా. ప్రతిరోజు మనకి ఇవ్వబడినటువంటి వాక్యాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇది నాది కాదు, నాకు సంబంధం లేదు, నాకు ఎందుకులే ఈ వాక్యాన్ని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు మన జీవితాలు ఏమవుతాయి? దేవుడు మనకిచ్చినటువంటి వరాలని మనం కోల్పోయి ఏమయ్యారు? వీళ్ళు ఎండిన గడ్డి మంటలో భస్మమగినట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకెగును.
పైకి ఎగురును. ఇంకొక గట్టి మాట అన్నాడు తెలుసా, అంటే దేవుని వాక్యాన్ని కానీ నిర్లక్ష్య పెడితే జరిగేదేంటి తెలుసా. కాబట్టి 24వ అధ్యాయంలో 24 వచ్చిన నేను మధ్యలో చదువుతున్నా. కాబట్టి అగ్నిజ్వాల కొయ్య కాలును కాల్చివేయనట్లు, అగ్నిజ్వాలలు కొయ్య కాళ్ళు కాల్చివేయనట్టు కాల్చేస్తానన్నాడు. అంటే ఇప్పటి నుంచి మరి బాప్తిసం తీసుకున్న వారు హస్త నిక్షేపణ జరగటం ద్వారా ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుందండి. ఇప్పటిదాకుండా జీవితం వేరు, ఇప్పటి నుండి జీవితం వేరు. ఇప్పుడు సరైన జీవితం లేకపోతే, దేవుని లక్ష్య పెట్టకపోతే మధ్యలో రాలిపోతాం. దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని సరైన విధానంలో గుర్తెరగకపోతే, మందిరానికి సరైన విధానంలో వెళ్ళకపోతే, ప్రభుత్వాన్ని వ్యర్థపరిస్తే ఏమైపోతాం? మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చి దేవుని రాజ్యం ఉండదు. ఇంకా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే కొయ్య కాలుతో కాల్చివేయబడినట్లు కాల్చివేయబడతాం. అంటే మనకిచ్చిన వరాన్ని మనం సరైన విధానంలో వాడుకోకపోతే ఎంత నష్టం ఉంటుందో గమనించండి. ఎంత నష్టం ఉంటుందో. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న అన్న సంతోషం కంటే కూడా వచ్చిన వరాన్ని కాపాడుకోవాలన్న భారం మనకు ఎక్కువ ఉండాలి. ఇదన్నమాట. 4వ విషయాన్ని చూద్దారండి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనం. ఇక ముగిద్దాం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 16వ వచనం. అది చాలా కాడిక రాయబడిన మాట. తన తల్లినైనను తన తండ్రినైనను ఏమని రాయబడుతూ వచ్చిందండి? నిర్లక్ష్యం చేయవాడు ఏమవుతాడు? నిర్లక్ష్యము చేయకూడదు అసలు. అంటే తన తండ్రినైనను తన తల్లిని నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడు. ప్రజలందరూ ఏం చెప్పాలి ఇప్పుడు? ఇక ఆమెన్ అన్నారంటే అయిపోయినట్టే. శాపగ్రస్తుడు ఆమెన్ అంటే అర్థం ఏంటి? అతను శాపగ్రస్తు అవును కాకని అర్థం. అంటే ఇప్పుడు మీరు గమనించండి, మీలో ఏ వరం అయితే ఉన్నాయో, ఈ హస్త నిక్షేపం ద్వారా ఏ వరాన్ని అయితే వస్తున్నాయో దాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. చాలామంది బాప్తిసం తీసుకుని దేవుని నిర్లక్ష్య పెట్టారు, తమ మధ్యలో ఉన్న దేవుని. చాలామంది బాప్తిసం తీసుకుని ప్రభు యొక్క పునరుద్ధాన దినముని నిర్లక్ష్య పెట్టి నష్టపోయారు. చాలామంది బాప్తిసం తీసుకుని కూడా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి మధ్యలో రాలిపోతూ వచ్చారు. ఇంకా చాలామంది బాప్తిసం తీసుకొని కూడా ఈ నిర్లక్ష్య పెట్టారు. ఏం నిర్లక్ష్య పెట్టారు? తల్లిని తండ్రిని. అంటే అర్థం ఏంటి తెలుసా? తల్లి తండ్రి అంటే అర్థం ఏంటండి? తండ్రి ఏం చేస్తాడు? సామెతల గ్రంథం. తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? వాక్య వెలుగులో చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అంటే నీ తండ్రి చెప్పే ఏం చేయాలా? ఉపదేశం ఆలకించాలా, నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయకూడదంట. అంటే ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు నువ్వు ఎవరిని త్రోసివేయకూడదంటే, శాపగ్రస్తుడిగా మారకోకుండా ఉండాలంటే నీ ఆత్మీయ తల్లిదండ్రులను త్రోసివేయకూడదు. ఎవరిని? ఆత్మీయ తల్లిదండ్రుల్ని. ఆత్మీయ తల్లిదండ్రులు అంటే ఎవరు? ఎవరు? సేవకుడు. అర్థమవుతుందండి. దేవుడు మనకి ఇవ్వబడిన హస్త నిక్షేపణ ద్వారా ఇవ్వబడిన వరాన్ని మనం పొందుకోవాలి, దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, దాన్ని పోగొట్టుకోకూడదు. ఎప్పుడైతే ఆత్మీయ తల్లిదండ్రులను నిర్లక్ష్య పెడతామో అప్పుడు మన జీవితం కూడా నిర్లక్ష్యంగానే ఉంటుంది. సేవకులు, సేవకురాలు, సేవకుల యొక్క కుటుంబం ఏం చేస్తుందండి? మన క్షేమాన్ని కోరేది. బైబిల్ అంటుంది, తన తండ్రినైనాను తల్లినైనాను, తనను ఆత్మీయంగా పెంచే తండ్రినైనా తన ఆత్మీయంగా పెంచే తల్లులైనా నిర్లక్ష్య పెట్టువారు శాపగ్రస్తులు అని అంటున్నారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సేవకులు నిర్లక్ష్య పెట్టకూడదు. సేవకుల యొక్క కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. వాళ్ళే మనకు ఆత్మీయ తల్లిదండ్రులు. మనం ఎలా నడిపించేవారు. అంటే మనకు కలిగిన తల్లిదండ్రులైనా తెలియకపోవచ్చు మనం ఎట్లా నడిపించాలో, ఏ మార్గం నడిపించాలో, ఏ మార్గం వెళ్తే మనకు క్షేమమో, ఏ మార్గం వెళ్తే మనకు ఆశీర్వాదమో కనీసం మన తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. కానీ మన ఆత్మీయ తల్లిదండ్రులకి మన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా తెలుసు మనల్ని ఎట్లా నడిపించాలి, ఏ మార్గంలో నడిపిస్తే వారి క్షేమం, ఏ అనుభవం వెళ్తే వారి క్షేమమో మన ఆత్మీయ తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి మహిమగల సంఘం గురించి ధ్యానిస్తున్నాం. తెలుసు కాబట్టి ప్రకటన గ్రంథం గురించి ధ్యానిస్తున్నాం.
తెలుసు కాబట్టి పట్టుదల కలిగిన ప్రార్థనల గురించి ధ్యానిస్తున్నాం. కాబట్టి మన ఆత్మీయ తల్లిదండ్రుల్ని ఎప్పుడూ కూడా మనం కించపరిచినట్టుగా, అవమానించినట్టుగా, బాధపరిచినట్టుగా, దుఃఖపరిచినట్టుగా నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేసినప్పుడు మన క్రైస్తవ జీవితం ఎలా ఉండిద్ది? హస్త నిక్షేపణ ద్వారా మనం పొందిన వరములు నిర్లక్ష్య పెడుతున్నాం. సేవకు ఆత్మీయ తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టినప్పుడు శాపగ్రస్తులుగా మారుతాం. ఏమవుతామండి? ప్రతి మాటకి దాని వెనకాల వస్తుంది. ఏమొస్తుంది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం కానించి 14వ వచనం వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. దాని వెనకమాల 15వ 16వ వచనం కానించి అన్ని శాపాలే. మీకు అట్లాగే వస్తున్నాయి. ఇప్పుడు ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. మీరు వాటిని కాపాడుకుంటే, నిర్లక్ష్యం చేయకుండా ఆశీర్వాదం, నిర్లక్ష్యం చేస్తే అదే. కాబట్టి ఆత్మీయ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మీ క్షేమాన్ని చూసేవారు, మీ మేలును చూసేవారు, మీరు ఆత్మీయంగా ఎదిగితే సంతోషించేవారు, మీరు అభివృద్ధిలోకి వస్తే ఆనందించేవాడు, మీరు వాక్యం చెబితే సంతోషించేవాడు. ఎవరు? మీ ఆత్మీయ తండ్రి. మీరు దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడుతుంటే చూచి సంతోషించేవాడు, మీరు పరిచర్య చేస్తుంటే ఆనందించేవాడు. ఏ సేవకుడు కూడా తన పిల్లలు మంచిగా చదువుకుంటే సంతోషిస్తాడేమో నాకు తెలియదు, కానీ నిజమైన సేవకుడు తన ఆత్మీయంగా పోషించే పిల్లలు పరిచర్య చేస్తే, సువార్త చేసిన, పరిచర్య చేసిన, దేవుని వాక్యం చెప్పినా చాలా సంతోషిస్తాడు. నిజమైన ఆత్మీయ తండ్రి. ఇప్పుడు చూడండి, ఎలీషా ఉన్నాడు, అనార్గళంగా చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు ఎన్ని మాటలు? 5 మాటలు చెబుతాడు, 7 మాటలు చెప్పగలుగుతున్నాడు. అవునా? అవునా కదా? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక చోట నేను వెళ్ళినప్పుడు అనుకుంటా, నేను 31st వెళ్ళినప్పుడు కూడా అనుకున్నా, అన్న నువ్వే వాక్యం చెప్పన్నా, నేను కొన్ని తీసుకుంటా, నువ్వు కొన్ని తీసుకా అని చెప్పన్నా. ఎందుకంటే అదో సంతోషం. వయసులో పెద్దోళ్ళైనా ఆత్మీయ తండ్రిగా మేము ఉన్నాం కాబట్టి ఆ వాక్యానికి విలువిచ్చి, ఆ వాక్యం నేర్చుకున్నప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు ఎంత సంతోషం ఉండేది తెలుసా? అసలు నా ఆత్మీయ కుమారుడు వాక్యం చెబుతున్నాడు, కూర్చొని వినాలనిపించేది, ముద్దాడాలనిపించేది. మీకు తెలుసా, మీ పిల్లలు, మీరు కన్నటువంటి పిల్లలు చిన్న చిన్న మాటలతో మాట్లాడుతుంటే ఏం చేస్తారు? ఏయ్ పోరా, అడు పోరా, పక్క పోరా అంటారా? వాడిని దగ్గరకు తీసుకున్నల్లా, ముద్దు పెట్టుకున్నల్లా, ఇంకో మాట అనరా, ఇంకో మాట అనరా అంటారు. ఆత్మీయ తండ్రులు అలాంటి వాళ్ళు, ఆత్మీయ తల్లిదండ్రులు. మీరు పైకి వస్తే చూసి సంతోషించేవాళ్ళే కానీ అసూయపడేవాళ్ళు కాదు. మీరు ఆత్మీయంగా ఎదుగుతుంటే, వాక్యం చెప్పే పొజిషన్ వస్తే, పాటలు పడగలిగే స్థితి వస్తే, సువార్త చెప్పగలిగే స్థితి వస్తే, పరిచర్య చేయగలుగుతుంటే నీ ఆత్మీయ తండ్రి నిన్ను చూసి అసూయపడ్డం. నేనైతే అలాంటి సేవకులను చూడాల. అసూయపడరు. ఏం చేస్తారు? సంతోషిస్తారు. అలాంటి ఆత్మీయ తల్లిదండ్రుల్ని ఏ రోజు కూడా మనం నిర్లక్ష్య చేయకూడదు. నిర్లక్ష్యం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు శాపగ్రస్తులుగా మారుతాం. నిన్ను పరలోకం చేర్చడం కొరకై, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటం కొరకై, తన కుటుంబాన్ని, తన ఇంటిని, తన కలిగినటువంటి రక్త సంబంధికులందరినీ విడిచిపెట్టి నిన్ను పరలోకం చేర్చడం కొరకై, నీ ప్రాంతానికి వచ్చి నిన్ను ఆత్మీయంగా పోషిస్తున్నటువంటి నీ ఆత్మీయ తల్లిదండ్రుల్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం పెట్టకూడదు. ఎప్పుడైతే నిర్లక్ష్య పెడతామో అప్పుడు శాపగ్రస్తులుగా మారుతాం. కాబట్టి మనం ఏం చేయాలా? నీ మధ్యన ఉన్న దేవుని నిర్లక్ష్య పెట్టకూడదు, ప్రభు పునరుద్ధాన దినం నిర్లక్ష్య పెట్టకూడదు, ఇంకా వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు, ఇంకా ఆత్మీయ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్య పెట్టకూడదు. చాలా మంది హస్తనిక్షేపం ద్వారా వచ్చిన వరాలను నిర్లక్ష్య పెట్టారు. బాప్తిసం తీసుకొని కూడా మన పితరులు ఇలా నిర్లక్ష్యం చేసి ఆత్మీయ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి నష్టపోయారు. ఎవరు? కోరాహు ఏం చేశాడు? ఆత్మీయ తండ్రి అయినటువంటి మోషేకి విరోధంగా జీవించి నష్టపోయాడు. కాబట్టి కానీ మోషే ఏమన్నా కోపం పెట్టుకున్నాడా? మోషే ఏమన్నా ద్వేషం పెట్టుకున్నాడా? లేదు. ఇంకా ఇంక్లూడింగ్ తన అన్న తన సొంత అక్కే మోషే మీద తిరగబడ్డారు. ఆయన మోషే కోపం పెట్టుకున్నాడా? లేదు. అదే మరి ఆత్మీయ తండ్రి అంటే, ఆత్మీయ తల్లి అంటే అదే. మోషే ఏం చేస్తూ వచ్చాడు? ప్రభా దయచేసి ఆమెను క్షమించు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. మిరియాము యొక్క మొహం మీద కుష్ఠం వచ్చినప్పుడు దేహం అంతా కానీ మొహం మీద కానీ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత! ఆత్మీయ తండ్రి అంటే చాలా విలువైన వాడు. ఆయన ఎప్పుడు నిర్లక్ష్య పెట్టేవో అప్పుడే మనం శాపగ్రస్తులుగా మారుతాం. దేవుడు నీకు ఇచ్చే వరాన్ని కాపాడుకో. హస్త నిక్షేపం ద్వారా వచ్చే వరం ఎన్నో మాట ఇది? 4. సరే, ఓకే, 5-6 మాటల్లో ముగిద్దాం రండి. దేవుని యొక్క మాట చూసినట్లయితే
మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలా ప్రశ్న వేసింది. 13వ వచనం కూడా చదవండి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లా ఏం చేశాడు? ఆజ్ఞాపించాడంట. అంటే ఇక్కడ ఎవరున్నారు? సొలొమోను యొక్క కొడుకు ఉన్నాడు. సొలొమోను చనిపోయాడు, రాజు అయ్యాడు. తర్వాత సొలొమోను కొడుకు, అయ్యా నీ తండ్రి మా మీద కాడి పెట్టాడు, అది కొద్దిగా భారంగా ఉంది, తీసేస్తామని అడిగితే, నా తండ్రి నడికట్టు కంటే నా చిటికిన వేలే చాలా బరువు కలిగింది అన్నట్టు చెబుతున్నాడు. నా తండ్రి నడుము కంటే కూడా నా చిటికిన వేలే బరువైందిగా చెబుతున్నాడు. అడుగుతూ వచ్చారు వాళ్ళు, అయ్యా ఈ భారం తీసేయమంటే పెద్దలు చెప్పారు, అయ్యా వాళ్ళు అడిగింది మంచిదే, తీసేసేసేసే ఆ భారాన్ని తొలగించమంటే ఏం చేస్తున్నాడు? పెద్దల మాటలు నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన మాటలను పట్టుకున్నాడు. తనతో పాటు ఉండే యవనులు చెప్పిన మాట వింటున్నాడు. నిర్లక్ష్య పెట్టాడు పెద్దలు చెప్పిన మాటలు. పెద్దలు అంటే ఎవరంటే మన మేలు కోరేవారు, విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో గొప్పవారిగా ఉన్నవారు, విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో అనుభవపూర్వకమైన వారు, వాళ్ళు పెద్దలంటే. ఎవరు పెద్దలు? విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, క్రైస్తవ జీవితంలో అనుభవపూర్వకమైన వారు, వాళ్ళు పెద్దలంటే. ఆ పెద్దలు చెప్పిన మాటల్ని నిర్లక్ష్య పెట్టకూడదు. అనుభవపూర్వకమైన పెద్దలు. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయండి ఆయా మందిరాల సంఘాల్లో. కానీ అస్సలైన పెద్దలు ఎవరంటే అనుభవం కలిగిన వారు, చేసే పనిలో అనుభవం ఉండాలి. ఇప్పుడు సొలొమోను కుమారుడు వచ్చి పెద్దలను అడిగితే పెద్దలు ఏం చెబుతున్నారు? వారి అనుభవాన్ని పంచుకుంటూ వస్తున్నారు, వారు కలిగిన అనుభవాన్ని తెలియపరుస్తూ వస్తున్నారు. వద్దు, వారి మీద ఉన్న బరువుని తగ్గించేసేసేయమని చెబుతున్నారు. అంటే వారి అనుభవాలు చెబుతున్నారు. కానీ పక్కనున్న స్నేహితుల మాటలు ఏం చేశాడు? చెడగొట్టుకున్నాడు. అందుకే తన రాజ్యం పోగొట్టుకుంటూ వచ్చాడు, తనకి ఇవ్వబడిన ధన్యత పోగొట్టుకుంటూ వచ్చాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండే ధన్యత పోగొట్టుకుంటూ వచ్చాడు. అట్లా పోగొట్టుకునే స్థితికి నీవు నేను తెచ్చుకోవద్దు. అర్థమవుతుందండి? మన జీవితాల్లో పెద్దలు చెప్పే మాటలు అంటే అనుభవపూర్వకమైన వారు, వాక్యములో, ఆత్మీయతలో, విశ్వాసంలో, క్రైస్తవ జీవితంలో, ఇంకా ఆత్మానుసారంగా అనుభవం కలిగిన వారు మనకు చెప్పే మాటలు మనం ఏం చేయాలి? నువ్వు చెప్పేది ఏంది నాకు అని అనకూడదు. నువ్వు నాకు చెప్పేది ఏంటని మనం అనకూడదు. అనుభవపూర్వకమైన విషయాలు మనం నేర్చుకోవాలి. నిర్లక్ష్య పెట్టకూడదు. ఎప్పుడైతే నిర్లక్ష్య పెడతామో వాళ్ళు నాకు చెప్పేది ఏంటి, వాళ్ళు నాకు చెప్పేంతటి వాళ్ళ అని మనం అనుకోకూడదు. ఎప్పుడైతే అనుభవపూర్వకమైన మాటలు మనం నిర్లక్ష్య పెడతామో అప్పుడు నష్టపోతాం. కాబట్టి పెద్దలు అంటే ఎవరంటే అనుభవపూర్వకమైన వారు, క్రీస్తు యేసులో అన్నిటిని అనుభవపూర్వకంగా వెళ్తున్నటువంటి వారు, యేసు ప్రభువులో అనుభవపూర్వకమైన వారు. మళ్ళీ దీంట్లో ఒకటి ఉందండి, 40 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్నారంటే వాళ్ళు పెద్దలు కాదు. వాళ్ళు కాదు పెద్దలు అంటే బైబిల్ ప్రకారం అనుభవం కలిగిన వారు, క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితంలో అనుభవం కలిగిన వారు. అలాంటి అనుభవం కలిగిన వారు మనకి ఏదన్నా చెప్పినప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ సొలొమోను కుమారుడు నిర్లక్ష్యం చేసి ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నాడు. అట్లా నష్టాన్ని మనం తెచ్చుకోకూడదు. ఇదన్నమాట 5. ఒక 6వ విషయాన్ని చూద్దానండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. పాత నిబంధనలో లాస్ట్ గ్రంథము మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం, పేజ్ నంబరు 785. చదవండి అక్క. చాలు చాలు చాలు. మీరందరూ అది మనం చెప్పే మాట, మేము ఏం చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టామని మనం అంటున్నామంట.
కానీ ఇక్కడ చూస్తున్న చివరి మాట 6వదిగా చూస్తున్నది, క్షమించండి, 6వ మాట, ఆయన నామమును నిర్లక్ష్య పెట్టకూడదు. ఏం నిర్లక్ష్య పెట్టకూడదు? ఆయన నామమును. ఎప్పుడైతే దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేస్తామో, ఎప్పుడైతే దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేసిన అనుభవం మనలో ఉంటుందో అప్పుడు నష్టపోతాం. ఏం చేస్తామండి? నష్టపోతాం. మళ్ళీ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టి వచ్చి అంటున్నారంట. ఏమంటున్నారు? ఏమి చేసి నీ నామాన్ని మీరు నిర్లక్ష్య పెట్టుతామని చెప్తున్నారంట వచ్చే వాళ్ళందరూ. మీరందరూ నిర్లక్ష్య పెట్టాల్సిన దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టారు. దేవుని నామాన్ని ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టారు. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి అంటున్నారు, మేము ఏమని నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం మాకు చెప్పు ఒకసారి. చేసిన తప్పు చేసి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి మేము ఏం తప్పు చేసామో చెప్పు అంటున్నారు. ఎంత దారుణమైన స్థితిలో చూడండి ప్రియులారా. దేవుడు మనకిచ్చినటువంటి హస్తనిక్షేపం ద్వారా ఇవ్వబడిన వరమును అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు నష్టపోతాం. ప్రజలు ఏం నిర్లక్ష్యం చేస్తున్నారంటే, రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందిన అనుభవం ఉన్న క్రైస్తవులు ఏ నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుని నామమును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. లక్ష్యం కలిగి ఉండాల, లక్ష్య పెడతలు. అమ్మో ఇది దేవుని నామం, ఈ దేవుని నామం ఎంత బలమైనది, ఈ దేవుని నామం ఎంత విలువైనది, అన్ని నామాల కంటే పైనామం ఇది అని ఆ నామానికి ఇవ్వాల్సిన విలువ, ఘనత ఇవ్వట్లేదంట ప్రజలు. మరి ఏం చేస్తున్నారు ప్రజలు? నిర్లక్ష్య పెడుతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. అలక్ష్యం చేయటం అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చినటువంటి హస్తనిక్షేపం ద్వారా ఇచ్చే వరమును నిర్లక్ష్యం చేయొద్దు. అది దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు. అది ప్రభు యొక్క పునరుద్ధాన దినం నిర్లక్ష్యం చేయకూడదు. అది వాక్యం నిర్లక్ష్యం చేయకూడదు. ఆత్మీయ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా పెద్దలు అనుభవపూర్వకమైన క్రైస్తవులు మనం చెప్పినప్పుడు ఆ మాటలు నిర్లక్ష్యం చేయకూడదు. 6వదిగా దేవుని యొక్క నామం, ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడైతే ప్రభు నామం నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు నష్టపోతాం. అందుకంటాడు, మీ నామం క్షమించండి, మీ కాదు, మీరు నా నామం దేన్ని అడుగుతారు? తండ్రి కుమారుని యందు మహింపరచక దాన్ని చేస్తాడు. మీరు నా నామం నన్ను ఏమడిగినను నేను చేస్తానన్నాడు. హస్త నిక్షేపం ద్వారా నీకు ఇవ్వబడిన వరములో ఆయన నామాన్ని బట్టి నువ్వేమడిగినా దేవుడు ఇస్తాడు. కానీ ఆయన నామాన్ని నువ్వు లక్ష్య పెట్టుకోక నిర్లక్ష్య పెడితే, ఆయన నామాన్ని అశ్రద్ధ చేస్తే నష్టపోతాం. ఏమవుతాం? నష్టపోతాం. అలా నష్టపోకుండా ఉండాలంటే దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని నామం బలమైనది, దేవుని నామం ఎంతో విలువైనది. దేవుని నామం మనం ఏమడిగినాను, మీరు నా నామం దేన్ని అడుగుతారు? తండ్రి యందు కుమారుని మహిమపరచడానికి దాన్ని చేస్తాడు. మీరు నా నామం నన్ను ఏమడిగి నేను చేస్తానన్నాడు. దేవుని నామం ఎలాంటిదంటే మనకేం కావాలో అది ఇచ్చేది. ఆ నామాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. అంటే మనకేం అవసరం ఉంటే మన అవసరం తీర్చేది దేవుని నామం. ఆ అవసరం తీర్చబడే దేవుని నామాన్ని విడిచిపెట్టి నిర్లక్ష్య పెట్టి మనుషులు సహాయం వైపు వెళ్ళొద్దు, మనుషులు సహాయం కోరుకోవద్దు. అదే దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టడం అంటే. సహాయం చేయగలిగిన వాడు దేవుడు. మీరు నా నామాన్ని ఏదో అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచడానికి దాన్ని చేస్తాడు. మీరు నా నామం నన్ను ఎవరికి నేను చేస్తానన్నాడు. అంటే ఆయన సహాయం చేసేవాడు తన నామాన్ని బట్టి. మనకి ఏదైనా అవసరం వస్తే, అక్కర వస్తే దేవుని నామాన్ని మీద ఆధారపడకోకుండా లోకస్తుల మీద, మనుషుల మీద ఆధారపడితే అక్కడ దేవుని నామాన్ని ఏం చేసినట్టు? నిర్లక్ష్య పెట్టినట్టు. తద్వారా మనకి ఇవ్వబడినటువంటి హస్త నిక్షేపం ద్వారా పొందుకున్న వరాన్ని నిర్లక్ష్య పెట్టాం కాబట్టి నష్టపోతాం. ఇదన్నమాట. 6. 7వ విషయాన్ని చూద్దాం. 7వ మాటను చూసినట్టే యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం చివరి మాట. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. 17వ అధ్యాయం 16వ వచనం. ఎవనికి తాను ప్రమాణం చేసి దాన్ని నిర్లక్ష్య పెట్టును, ఎవరితో తాను చేసిన నిబంధనను అతడు భంగం చేసెను, ఎవడు తను రాజుగా నియమించెను, ఆ రాజు వద్దనే బబులోను పురములోనే మృతి నొందెనని నా జీవము తోడు ప్రమాణం చేయుచున్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తర్వాత 18వ వచనం కూడా. తన ప్రమాణము నిర్లక్ష్యం పెట్టి తాను చేసిన నిబంధనను భంగం చేసెను, తన చెయ్యి
ఇట్టి కార్యములను అతడు చేసినను అతడు ఎంత మాత్రమును తప్పించుకున్నాడు. ఇందుకు ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణమును నేను చేయించినది గదా, అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే గదా, నా జీవముతోడు ఆ దోష శిక్ష అతని తల మీదనే మోపుదును. కాబట్టి 7వదిగా మనం నిర్లక్ష్య పెట్టకూడదు ఏంటంటే, 1 దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టకూడదు, 2 ప్రభు దినమును నిర్లక్ష్య పెట్టకూడదు, 3 వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు, 4 ఆత్మీయ తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకూడదు, 5 పెద్దలు అంటే అనుభవపూర్వక వాక్యంలో అనుభవపూర్వకమైన వారు మనం చెప్పిన వాటిని నిర్లక్ష్య పెట్టకూడదు, 6 ఆయన నామాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. 7వదిగా చూసినట్లయితే ఏంటది? ప్రమాణం. ఏదైతే మనం దేవునితో ప్రమాణం చేస్తున్నామో, ప్రమాణం చేపిస్తుంది ఎవరు? దేవుడే. దేవుడు మన చేత ఏ ప్రమాణం అయితే చేపించాడో, ఇప్పుడు బాప్తిసం తీసుకోక మునుపు మనం ప్రమాణం చేసాం, ఇక లోకంలోకి వెళ్ళం, ఇక పాపంలోకి వెళ్ళం, ఇక పాపంలో జీవించం అని ప్రమాణం చేసాం సంఘం ఎదుట. రాజాన్ని అడుగుతూ వచ్చాడు, ఎప్పుడైనా చాలా మంది అట్లా ప్రమాణం చేసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారని. ఒక వారం రోజులు బాగుండేది, వారం కాదులే కానీ ఒక 3 రోజులు బాప్తిసం తీసుకున్న తర్వాత టీవీ మీదకి అసలు ముఖమే వెళ్ళదు. ఆ టీవీ చూస్తున్నా కానీ వద్దులేని ప్రార్థన చేసుకుంటాం ఒక 3 రోజులు. 4వ రోజు చూస్తే కొద్దిగా చూద్దామని అనిపించింది. 5వ రోజు ఇంకొంతసేపు ఉందాం, 6వ రోజు ఇంకాసేపు ఉందాంలే, 7వ రోజు ఎంతసేపు ఉండవాళ్ళం, రోజు చూస్తే ఏమైద్ది అంటే దేవునితో మనం చేసుకున్న ప్రమాణాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం. ప్రభు ఏమన్నాడు? ఆ ప్రమాణం చేయించింది ఎవరు? నేనే కదా. ఆ నిబంధన ఇచ్చింది ఎవరు? నేనే కదా. అంటే నేను చేయించిన ప్రమాణమును నిర్లక్ష్య పెడుతున్నారంట ప్రజలు. దేవుడు ఏదైతే ఆయన కుమారుని యొక్క కలువరి శిలువ ద్వారా మనతో ప్రమాణం చేపిస్తున్నాడు, దాన్ని మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నామంటే అయిపోలా. బాప్తిసం తీసుకోవడంతోనే అసలైన యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అయింది. అసలైన యుద్ధం ఇప్పుడు స్టార్ట్. హస్త నిక్షేపణ చేయటం ద్వారా మీరు ఏవేవైతే పరిస్థితులను ఎదుర్కోవాలో వాటికి బలాన్ని సమకూరుస్తున్నాం. హస్త నిక్షేపణ ప్రార్థించడం ద్వారా మీరు అన్నిటిని జయించే శక్తి ఇవ్వబడుతూ వస్తుంది. హస్త నిక్షేపణ ద్వారా అన్నిటిపైన విజయాన్ని పొందే గొప్ప శక్తి క్రీస్తు ద్వారా మీకు ఇవ్వబడుతూ వస్తుంది. కాబట్టి ప్రియులారా, హస్త నిక్షేపణ అన్నది చాలా విలువైనది. నీకు చేయబడిన హస్త నిక్షేపణను నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే దాంట్లో వరములు ఉన్నాయి. చాలామంది కొన్ని విషయాలు నిర్లక్ష్యం చేశారు. బాప్తిసం పొందిన వారే అంటే మన పితరులే ఏం చేశారు? వాళ్ళందరూ 6 లక్షల మంది బాప్తిసం తీసుకున్నారు కదా. ఏం చేస్తూ వచ్చారు? దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టారు, తమ మధ్యలో ఉన్న దేవుణ్ణి. వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టారు, ఇంకా దేవుని నిర్లక్ష్య పెట్టారు, ప్రభు దినాన్ని నిర్లక్ష్య పెట్టారు, వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టారు, ఆత్మీయ తండ్రిని నిర్లక్ష్య పెట్టారు, మోషేను కూడా. ఇంకా పెద్దలు అంటే అనుభవపూర్వకమైన వారిని నిర్లక్ష్య పెట్టారు, ఇంకా ఆయన నామాన్ని నిర్లక్ష్య పెట్టారు, ఇంకా ఆయన నామాన్ని నిర్లక్ష్య పెట్టారంటే ఆయనగా ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది. ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు ఏమాయనని చెప్పి మళ్ళీ ఏం చేస్తున్నారు? ఐగుప్తుకి వెళ్ళటానికి దోణ చేసుకున్నారు కదా, అక్కడ నిర్లక్ష్య పెట్టిన అనుభవం లేదు. అంటే ఆయన నామాన్ని నిర్లక్ష్య పెట్టారు. చివరగా దేవుడే చేస్తున్న ప్రమాణమును కూడా ఏం చేస్తున్నారు? నిర్లక్ష్య పెడుతున్నారు. జాగ్రత్త. రక్షణ, మారుమస్సు, బాప్తిసం పొందినప్పుడు, బాప్తిసం తీసుకోక మునుపు ఏ ప్రమాణం అయితే నువ్వు దేవునితో చేసావో, ఏ ప్రమాణాన్ని అయితే దేవునితో నువ్వు కలిగి ఉండవో, ఏ ప్రమాణం అయితే నువ్వు చేసి దేవుని ఎడల గొప్ప ప్రమాణం నువ్వు చేస్తూ వచ్చావో, దాన్ని నిర్లక్ష్య పెట్టొద్దు, దాన్ని అశ్రద్ధ చేయొద్దు. నష్టపోతావు. ఏమవుతావు? నష్టపోతాం. అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆ మాట చదివి ముగిద్దాం. ఏమంటున్నాడండి? ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనములో, నా జీవముతోడు ఆ దోష శిక్ష అతని తల మీదకి మోపుదును. కాబట్టి ఎప్పుడైతే దేవుని ద్వారా మనం చేయబడిన ప్రమాణం కానీ దేవునికి మనం చేసిన ప్రమాణం ఏదైతే ఉందో దాన్ని నిర్లక్ష్య పెట్టినప్పుడు ఏమైంది? దోష శిక్షను మనం భరించాల్సి వచ్చింది. దోషమునకు తగిన శిక్ష భరించాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు హస్త నిక్షేపణ తర్వాత ఎలా ఉండాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రతి క్షణం దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడన్న దైవ భయం ఉండాలి. ఈ హస్త నిక్షేపణ చేయబడిన తర్వాత రక్షణ, మారుమూసి, బాప్తిసం పొందిన మీరు
ఏం చేసినా, ఏ పని చేస్తున్నా, ఏ ఆలోచన కలిగి ఉన్నా, ఏ తలంపులు కలిగి ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఉంటున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏ ఆలోచన కలిగి ఉన్నా, అన్నిట్లో దేవుడు ఉన్నాడని గుర్తెరగాలి. అక్కడ ఏముంది మొదటి మాటలో? వారి మధ్యలో ఉన్న దేవుని వారు నిర్లక్ష్య పెట్టారు. అంటే దేవుడిని మధ్యలో ఉంటున్నాడు, నువ్వు ఏడుండా, ఏం చేస్తున్నావు అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నా దేవుని మధ్యలో ఉంటున్నాడు. హస్త నిక్షేపణ ద్వారా నీకు ఇవ్వబడిన వరాన్ని నువ్వు కోల్పోకూడదు, దాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు, అలక్ష్యం చేయకూడదు. దాన్ని ఏం చేయాలా? జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఇవ్వబడినటువంటి ఆ హస్త నిక్షేపణ ద్వారా ఇవ్వబడిన వరమును జాగ్రత్తగా కాపాడుకోవాలి, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే నష్టపోతాం. చాలామంది మన పితరులు బాప్తిసం తీసుకుని కూడా, బాప్తిసం తీసుకున్న అనుభవం నుండి కూడా నిర్లక్ష్యం చేశారు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. ఇంకా ప్రభు పునరుద్ధాన దినాన్ని నిర్లక్ష్యం చేశారు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు, ఆత్మీయ తండ్రిని నిర్లక్ష్యం చేశారు. ఇంకా ఆత్మానుసారంగా ఆత్మీయ అనుభవం కలిగిన వారు చెప్పిన మాటలు నిర్లక్ష్యం చేశారు. ఇంకా ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇంకా దేవుడే కాదండి, మనం దేవునితో చేసిన ప్రమాణమును మనం ఏం చేసాం? దేవుడు మన ద్వారా చేయించిన ప్రమాణంను నిర్లక్ష్యం చేసుకున్నాం. 31 ఏం ప్రమాణం చేశా? ఈ సంవత్సరంలో సువార్త ప్రకటిస్తా ప్రభా, ఈ సంవత్సరంలో ఒక ఆత్మనైన దేవుని మీదకి నడిపిస్తా ప్రభా, ఈ సంవత్సరంలో చక్కగా నేను అనేకులు దేవుళ్ళకి నడిపిస్తా ప్రభా. ఎన్ని ప్రమాణాలు చేసి ఉంటాం? ఇప్పుడు ఎన్ని దోష శిక్షలు మనం భరించాలో. సరే, చేసిన వాళ్ళు ఎట్టని ఉంటారు. ఎప్పుడు బాప్తిసం తీసుకున్న మీరన్నా వాళ్ళ దోష శిక్షలు మీరు పాలు పంపులు పొందవాకండి. ఎవరు దోష శిక్షలు? మొదటి తారీఖు ప్రమాణం చేస్తారు కదా, ప్రభా ఇక సువార్త ప్రకటిస్తాను, ఇక దేవుని పని చేస్తానని ప్రమాణం చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ ప్రమాణం నుండి తప్పిపోయారు కదా, వాళ్ళ దోష శిక్షలో మీరు కూడా పాలు పంపులు పొందొద్దు. కానీ మీరేం చేయాలా? మీకు ఇవ్వబడినటువంటి హస్త నిక్షేపణ ద్వారా ఇవ్వబడుతున్న వరమును కాపాడుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయొద్దు. జాగ్రత్తగా కాపాడుకుని ప్రభు వచ్చేంత వరకు కూడా దాన్ని కాపాడుకుని, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడి సంఘంగా మీరుండి మీకు హస్త నిక్షేపం ద్వారా మీరు పొందుకున్న వరమును దేవుని కృప ద్వారా ఏ వరాన్ని పొందుకున్న దాన్ని అభివృద్ధి చేసుకుని, అలక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకోకుండా లక్ష్య పెట్టి ఆ యొక్క జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని పొందేవారుగా ప్రభు మిమ్మల్ని ఈ యొక్క హస్త నిక్షేపణ ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన వరము మీరు పొంది దేవుని మహిమ కొరకై వాడబడినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. అటు తర్వాత మరి వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసి అటు తర్వాత హస్త నిక్షేపం చేస్తాం. చిన్న ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు. నిర్లక్ష్యం చేసే విషయాలు ప్రభా, ఏడంతల విషయాలు మాకు చూస్తూ వచ్చారు. మిమ్మల్ని, మీ మాటల్ని, మీ మందిరాన్ని, బిడ్డలైన వారి తల్లిదండ్రులని, ఆత్మీయ తల్లిదండ్రులైన వారిని, ఆత్మీయ పెద్దలైన వారిని ప్రభా నిర్లక్ష్యం చేయకూడదు అని మీరు సెలవుస్తూ వచ్చారు. చేసుకున్న ప్రమాణాలు వాటి విషయమే నిర్లక్ష్య స్వభావంతో ప్రవర్తించకూడదు మీరు సెలవుస్తూ వచ్చారు. మేమే తండ్రి అనేకమైన సార్లు మేము కూడా ప్రమాణాలు చేసుకుంటాం, కానీ నిలవలేకపోతుంటున్నాం. మానవ బలహీనం కనికరించండి. ముఖ్యంగా ఇప్పుడే బాప్తిసం తీసుకున్న వారు, కొత్తగా ఆత్మీయతలో కావాల్సిన వారు, భవిష్యత్తులో మీ కొరకై జీవించవలసిన వారు దేవుని వాక్యం విన్నారు ప్రభా. మరి వారి హృదయాల్లో కూడా కార్యం జరిగించండి, వారితో మీరు మాట్లాడండి. చివరి వరకు కూడా మీరు ముగ్గురు ప్రభా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా చేయవలసి మనం చేసుకుంటాం. ఎల్షద్దాయ్ ప్రార్థనా మందిరంలో తండ్రి మీ కొరకై జీవించగలిగే బిడ్డలు ఉన్నారు అని ప్రభా దైవ బిడ్డలను వారు గ్రహించుటకు, అలాగ జీవించడానికి అనుగ్రహించండి. ప్రేమించేవారు, గౌరవించేవారు, మాట వినేవారు, ప్రమాణాలు నిలబెట్టుకునేవారు వీరు ఉన్నారు అని ప్రభా దైవ బిడ్డలు వారు గ్రహించినట్లు సహాయం కృప చూపించండి. హస్తక్షేపంలో కృప చూపి వారికి ఉన్నటువంటి ఆ యొక్క కృపావరములు వారు ఎరుగుదురు దేవా, మీరే వారికి చెప్పే దేవుడు. అలాగ వారు గ్రహించి ప్రభా సంఘంలో వారి యొక్క బాధ్యతను గుర్తించి మీ సేవా పరిచయలో వారు కొనసాగుటకు సహాయం చేయనైనా కృప చూపించండి. కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో బాప్తిసం తీసుకున్న మీ ముగ్గురు కూడా దగ్గరకు వచ్చినట్లయితే మొదట పండురా నీకు కూర్చుంటే మొదట పండుగ చేసేద్దాం, తర్వాత వీళ్ళిద్దరికి ఎక్కడ చేద్దాం. అక్కడే ఉండు, అడగొచ్చు వస్తాం, మేము వస్తాం. కాబట్టి నీ కొరకు ప్రార్థన చేస్తాం. హస్త నిక్షేపణ తల మీద చేతులు పెట్టి తర్వాత సహోదరి మీ దగ్గరకు వచ్చి తర్వాత ప్రార్థన చేస్తాం. దా ఎలీషన్న వీడియో చేరడు, ఆ చేరడు పెట్టరా, చేరండి. ఈ చేరచ్చు.
వీడియో దా. దా. నువ్వు వాడతానా నువ్వు వాడతా. తలకాయల పోయినా నీ తలకాయ ఉండదు చెప్తాను. కొద్దిగా ముందర దగ్గర నీవు బహుప్రియుడవు, నీకు శుభమగును గాక. దానియేలు 10:19. తీసుకో బాప్తిస్మం వాగ్దానం. ఇది బాప్తిస్మం. ఇది ఎప్పటి వరకు ఉండాలా? జీవితకాలం, జీవితాంతం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. అంటే నా బాప్తిస్మం వాగ్దానం కీర్తన 20:4. నీ ప్రార్థన యెహోవా సఫలపరచు కాక. అర్థమైందా? 99లో తీసుకున్నది ఇప్పటి వరకు గుర్తుకుంది. అది ఉంది కూడా. అర్థమైందా? అప్పటి వరకు పెట్టుకోవాలి. ఆడ పక్కన పెట్టి సించేసావు. ఏం పేరు? అజయ్. ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. అజయ్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా. ఈరోజు ఈ దినం ఇక్కడ సంతోషంగా ఉంది, పరలోకంలో కూడా సంతోషంగా ఉంది. ఒక ఆత్మ ప్రభువా మీ సన్నిధిలో మీ రాజ్యం చేర్చబడి, అయితే సాతాను దూతలకు దుఃఖం, వేదన. ప్రభువా మీకు వందనాలు. ప్రభువా ఇవి ఊరుకుండవు. సాతానుడు వాడి దూతలు ఎలాగైనా సరే రాజ్యం నుంచి లాగాలని చూస్తూ ఉంటాడు. కానీ మీ కృప, మీ దయ, మీ వాత్సల్యత తన పట్ల ఉంచి, తన చుట్టూ మీ దూతను కావలి ఉంచి, ప్రభా తన జీవిత పర్యంతం కూడా నమ్మకమైన వ్యక్తిగా మీరు చేవస్మనం చేసుకుంటారు. అదే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. తనకి ఇచ్చిన వాగ్దానం 4:10 వ్రాయబడిన మటుగా దానియేలు బహుప్రియుడవు, మరి నీ కొరకు నేను వచ్చున్నానని ప్రభా దైవ గ్రంథంలో గాబ్రియల్ దూత సెలవిస్తున్న మిఖాయల్ దూత చెప్తున్నట్టుగా వ్రాయబడిన మాట. స్తోత్రాలు. తను ఇవి బహుప్రియుడు. నిజమే తండ్రి. మరి దానియేలు ఎలాగైతే ప్రార్థనాపరుడుగా దేవుని వాక్యమును ధ్యానించేవాడుగా జ్ఞానవంతుడిగా ఉన్నాడు, అలాగా అజయ్ని కూడా జ్ఞానం చేసుకుంటారు. అలా జ్ఞానవంతులు నింపండి. ముఖ్యంగా ప్రభా మేము సంఘంగా దైవీయంగా హస్తనిక్షేపంతో 1 తిమోతి 3:14 రాయబడిన మాటల ప్రకారం 4:14 ప్రభా మరి పెద్దల హస్తనిక్షేపం ద్వారా నీకు కలిగిన వరాలను నీవు అలక్ష్యం చేయొద్దన్న. ఏదైనా నుంచి ప్రభా మరి తాను ఒంటరిగా లేడు ప్రభా, మరి సంఘంలో ఒక అంగంగా, శరీరంలో ఒక అంగంగా, క్రీస్తునే సంఘంలో ఒక అంగంగా ఉన్నాడు. ప్రభా కనికరించిన ఆయన సహాయం చేయండి. క్రీస్తుని ఆ అంగంలో తాను ఉన్నందుకు కూడా మీకు కృతజ్ఞతలు ఇస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. ఇప్పటి నుంచి తన కృపావరం గుర్తించి తాను గ్రహించి ప్రభా మరి మీ కొరకై, మీ సేవ కొరకై, మీ పరిచయ కొరకై ఎలాగ జీవించాలో అది నేర్పించవలసి, చూపించవలసి మీరు వేడుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. వందనాలు చేస్తూ సార్వత్రిక సంఘంలో కూడా తాను ఒక అంగంగా చేర్చబడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ ప్రేమ, మీ దయను బట్టి వందనాలు చెల్లిస్తూ తనను మీకు చేతికి అప్పచెప్పుకుంటూ ప్రభా మీరు అంతం వరకు, మీరు అంతవరకు కూడా తనను కాపాడి భద్రపరిచే బాధ్యత మీరే వహించి తనను ప్రభా మీ రాజ్య పర్యంతం కూడా మీరు నడిపించవలసి మనం చేస్తూ భవిష్యత్ దీవించి మీ సేవకుల పరిచయం నడిపించవలసిందిగా యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఒకసారి ఆడు ఇద్దరు బాలి కూర్చో చేరుదారు వీడియో చదువు. ఆదికాండము 28:15 నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. ప్రార్థన ఎలిషా
నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను ఇటు ఉండిపోండి అందరా కొద్దిగా తీసేసి మొబైల్ పైన తీసి పైకి అన్న ఆటపుర ఆడుగు పైకి తీసేసి అడుగు తీసే మొబైల్ మొత్తం తీసి వెనకలు మొబైలే తీసామంటున్నాడు. ఇక్కడ ఆదికాండము 28:15 నీతో చెప్పిన నెరవేర్చే వరకు నేను కూడా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు. సహోదరి స్వర్ణాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. మీ ధన్యత, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవనని ఆదికాండం 28వ అధ్యాయంలో మీరు సెలవిచ్చినట్లు ప్రభువా, మీ దాసురాలతో మీరు ఏమైతే సెలవిస్తున్నారో అది భవిష్యత్తులో ఇప్పుడు రాబో దినాల్లో దేవా మీరు ఏవైతే సెలవిస్తున్నారో అవి నెరవేర్చుకునేంత వరకు కూడా మీరు విడిచిపెట్టని దేవుడు. సంపూర్ణమైన మీ చిత్తం మీ దాసురాల పట్ల మీరు నెరవేర్చి దేవా విడవకోకుండా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ హస్త నిక్షేపణ ద్వారా తన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా పరసంబంధమైనటువంటి వరములు పొందుకుని దేవా తన ప్రభా మీరు తనతో ఏం చెప్పారో అది నెరవేర్చే వరకు పరసంబంధమైన వరముల చేత తన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ కూడా మిమ్మల్ని కానీ, మీ వాక్యాన్ని కానీ, మీ మాటలు కానీ, మీ నామాన్ని కానీ దేవా మీ యొక్క వారి యొక్క ఆత్మీయ తల్లిదండ్రులుగా నిర్లక్ష్య పెట్టుకోకుండా ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఆత్మానుసారంగా కూడా ఎక్కడ నిర్లక్ష్యం అనే జీవితం లేకుండా ప్రభు దినమని మందిరం కూడా నిర్లక్ష్యం చేయకోకుండా క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ముందరికి వెళ్ళడానికి సాయం చేయండి. తనతో మీరు ఏం చెప్తున్నారో అది నెరవేర్చే వరకు తనను విడిచిపెట్టుకోకుండా మీరే మీ కృప మెండైన మీ ఆశీర్వాదాల దీవెనలతో, మీ మర్మములతో, మీ యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన వరములతో బిడ్డను దీవించి ఆశీర్వదించి క్షేమాన్ని మేలును దయచేయమని దేవా తనకిచ్చినటువంటి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ బట్టి వందనాలు. నేటి దినమున తనకిచ్చిన బాప్తిస్మలో సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. బిడ్డను దీవించి ఆశీర్వదించి తాను ఈ రోజు ఇవ్వబడినటువంటి సాక్ష్యం జీవిత కాలం అంతా గుర్తుండిపోయేలాగా సహాయం చేయమని, తన సాక్ష్యాన్ని బట్టి ప్రభువా అనేకులు మారటాన్ని సహాయం చేయమని దేవ ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఇప్పటి నుండి ఈ బిడ్డను మీ హస్తగతము చేసుకుంటూ మీ మీదే ఆధారపడుతూ ఈ బిడ్డ నడవడికలో, ప్రవర్తనలో, ఆకపోకల్లో, దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు, బలలో పాల్గొనేటప్పుడు, ప్రార్థనా జీవితం, వాక్యపు వెలుగులో అన్నీ కూడా మీకు మహిమకరంగా ఉండేలాగా సహాయం చేయమని దేవా ఏ విషయంలో కూడా నిర్లక్ష్య పెట్టుకోకుండా సహాయం చేయమని, ప్రముఖంగా మీ ఎడల ధైర్యం కలిగి ఉంటాను సహాయం చేయమని ప్రభా మరి ప్రమాణం చేయబడిన మాటల్లో కూడా నిర్లక్ష్యం చేయకుండా కాపాడమని బిడ్డ పైన కలవరిశిలో శత్రుపైన విజయాన్ని పొందిన రక్తాన్ని ప్రోక్షిస్తూ మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తే అంధకార శక్తులు బంధించి మీ కృపయు జ్ఞానం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి. నువ్వే ఇటేసుకున్నావు లేకపోతే ఉండి అటు జరగమ్మ కీర్తన అట్ట పోతున్నావు ఏడికిరా వెనక్కి పోతున్నావు ఏంది ఇక దగ్గరికి రావాలా తలపైన బాగా గుడ్డ మధ్య వరకు రావాలి. ఏంది వెనక్కి పోయింది బండి మధ్యకి అది మద్దతు చేసి లాస్ట్ మీ అరచేతులు నా అరచేతులు దేవుడు అరచేతులు కాదు నా దేవుడు ఆయన అరచేతులు దేవుడు అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాడు అంటే నువ్వు ఎవరు సొత్తు అది గుర్తుపెట్టు. సరే అది కీర్తన కదా కాదు యెషయా గ్రంథం 49:16 అది కాదు ఈ పాప పేరు కీర్తన యెషయా 49:16. పరలోకమందున తండ్రి ప్రభువైన యేసునామమున మీకు స్తోత్రాలు తండ్రి. కీర్తన బడి స్తోత్రాలు ఈ లోకంలో తనను తీసుకొచ్చారు ప్రభువా. నశించిపోయే వారితో కాకోకుండా జీవం కలిగిన వారితో మీరు చేర్చి ఈ విడను ప్రభువా మీరు మీ రాజ్యపు వారసురాలుగా మీరు చేసేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారు. పరలోక సంబంధంగా తన మీ దగ్గర సంతోషం, తన ఆత్మ రక్షింపబడం, ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకం సంతోషం. అందును బట్టి స్తోత్రాలు. తన విధాన ప్రభు సంరక్షణ అంగీకరించిందని ప్రభు మరి సంఘానికి, లోకానికి ప్రభు మరి తను సాక్ష్యకరంగా ఉన్నందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం తండ్రి. తనకి ఇచ్చినట్టు వాగ్దానం, బాప్తిస్మ వాగ్దానం యెషయా గ్రంథం 46లో ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. నా అరచేతుల మీద చెక్కిన్నాను, తనను మీ అరచేతులు చెక్కి ఉన్నారు. ఇప్పుడు ప్రభు మీ సొత్తు తండ్రి, ఎవరు కూడా తనను అపహరింపలేరు. కాబట్టి తండ్రి తన చుట్టూ మీ దూతను కావలించి నడిపించిన ఆయన తండ్రి యవన జీవితం మొదలుకొని వృద్ధాప్యం వరకు కూడా మిమ్మల్ని సేవించి మీ నామం కొరకే జీవించగలిగే బిడ్డగా మీరు చేయనైనా కనికరించండి. అంత మాత్రం కాదు, పెద్దల హస్త నిక్షేపం ద్వారా తనలో ఉంటున్న వరాలు ఉన్నాయి ప్రభువా, దైవికమైన ఆత్మ సంబంధ వరాలు ప్రభువా. మరి మీ కొరకై ఉపయోగించే బిడ్డగా ఇచ్చాం, మీ సేవ కొరకే, పరిచయ కొరకే ప్రభువా. తలాంతులు
మీ సేవ కొరకు పరిచయ కొరకు ఉపయోగించే బిడ్డగా చేయండి. ఇప్పుడు ఆ భూమిలో పాతి పెట్టినటువంటి ఆ యొక్క దాసునులే కాకోకుండా తండ్రి తన యొక్క తలాంతులు 500 ప్రభా 200 అభివృద్ధి చేసే బిడ్డగా చేయవలసి మనం చేస్తుంటున్నాం. కనికరించాలి. యశద్ద ప్రార్థన మందిరంలో ప్రభా తాను జీవించినంత కాలం ఇక్కడ ప్రభు ఉన్నంత కాలం మిమ్మల్ని సేవించి మీ యొక్క సేవా పరిచయలో ముందు కొనసాగి బిడ్డగా చేయవలసి మనం చేస్తుంటున్నాం. వాక్యానుసారంగా జీవించగలిగే బిడ్డగా మీరు చేయవలసిగా మనం చేస్తుంటున్నాం. అంత మాత్రం కాదు ప్రభా, ఇప్పుడు ఒకప్పుడు తాను తండ్రి శరీర సంబంధంగా మరి దూరంగా ఉన్నప్పుడు క్రీస్తునందు తనను ప్రభు సంఘంలో ఒక అంగంగా చేశారు. సార్వత్రిక సంఘంలో అంగంగా యశద్ద మందిరంలో కూడా ఒక అంగంగా చేశారు. ఇప్పుడు తన బాధ్యతలు గుర్తించి ప్రభా తను మీ సేవా పరిచయలో కొనసాగే బిడ్డగా మీరు చేయవలసి మనం చేస్తుంటున్నాం. కనికరించండి, బలపరచండి, సహాయం చేయండి. అన్ని విషయాలు కూడా తనకు మీరు తోడై ఉండవలసి మనం చేస్తుంటున్నాం. మీరు ఆకుడు కొరకు కూడా తను సిద్ధపరచవలసి మనం చేస్తుంటున్నాం. మహిమగణత ప్రభావాలు ఆరోపిస్తూ తాను ఎలాగైతే జీవించాలని తీర్మానం చేసుకుందో ఆ తీర్మానం ప్రకారంగా తను బలపరచండి. విధానాన తను ప్రభు సంఘంలో ఒక అంగంగా చేర్చబడినందుకు ప్రభావ మేము సంతోషిస్తుంటున్నాం. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ తనకిచ్చిన వాగ్దానం పరిపూర్ణంగా నెరవేర్చినందుకు కూడా స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఎలీషన్న చేయండి ప్రార్థన. ముగ్గురు కొరకు ఒకసారి చేసాం ప్రార్థన చేసి పరిశుద్ధుల ప్రాణ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినం ప్రభా ముగ్గురు ప్రభా అజయ్ బాబు, అజయ్, స్వర్ణ, కీర్తన ప్రభా నీ సొత్తుగా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా చేసుకున్నావు. వాళ్ళ పాపాలు సుమించబడి నీ రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి సంఘంలో అంగంగా చేర్చావు. అందులోకి నీ స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ మహింపరుస్తున్నాం దేవా. ఈ బిడ్డల ముగ్గురు ప్రభా నీ రాకడ పర్యంతరం వరకు ప్రభా నీకు సాక్షులుగా ప్రభా జీవించే బిడ్డలుగా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ ప్రవర్తనలో, ఆలోచనలో, ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ జీవితంలో ప్రభా ఫలభరితమైన జీవితంగా ఉండి కృపచూపు సహాయం చేయండి దేవా. నీ యందు భయభక్తులు కలిగి ప్రభా సంఘానికి విధేయత కలిగి నీ వాక్యానికి విధేయత చూపించి లోబడే బిడ్డలుగా ఉంచండి, సాయం చేయండి ప్రభా. సంఘానికి ప్రభా వాళ్ళ ద్వారా ప్రభా మాదిరికరమైన బిడ్డలుగా ఉండి కృపచూపు సహాయం చేయమని ప్రభా బిడ్డల చుట్టూ ఆత్మ కంచి రక్షణ కంచి ఉంచమని, సాతాను బంధకాల నుంచి ప్రభా వాళ్ళకి సంపూర్ణంగా ప్రభా వాళ్ళు లోబడకుండా ప్రభా నీ యందు విశ్వాసం కలిగి ఎదిగే బిడ్డలుగా ఉంచమని సాయం చేయమని, వాళ్ళ చుట్టూ అగ్ని కంచి దేవదూతల కంచి ఉంచి మహిం పొందమని, నీ నామానికి మహింకరంగా వాళ్ళు జీవించే బిడ్డలుగా సాయం చేయమని నేస్తాలుగా చెప్పుకుంటూ ఇంత చేసిన యేసయ్యకి ప్రభా మేమేవో ప్రభా వాళ్ళు ప్రభా మీ ఘనమైన బిడ్డలుగా ప్రభా మహింపరిచే బిడ్డలుగా ఉంచి సాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియపాలలోకి తండ్రి. ఈ సమయంలో మరి అంతా కంప్లీట్ చేయబడింది కాబట్టి కంప్లీట్ అయిపోయింది. ఇక బాప్తిస్మ కార్యక్రమాలు అయిపోయినాయి, బాప్తిస్మలు కూడా అయిపోయినాయి, హస్త నిక్షేపణ కూడా ముగించబడింది. కాబట్టి మరి ఇక చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుని మనం బయలుదేరాం. చివరి ప్రార్థన చేస్తాడు రాజన్న, ఆశీర్వాదం కూడా ఇచ్చేస్తాడు. మీకు ఇచ్చింది చివరిగా ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి యేసు ప్రభు నామమున మీకు వందనాలు తండ్రి. ఈరోజు మీ జీవనం బట్టి మమ్మల్ని రక్షించారు, కనికరించారు. ఈరోజు ఎంతోమంది ఈ లోకంలో రాలిపోయారు ప్రభా. అయితే మిమ్మల్ని విశ్వసించిన వారు కొంతమందే ఉండవచ్చు, వారు మీ రాజ్యంలోకి వచ్చారు. అయితే ఎంతోమంది నిత్య నరకానికి వెళ్ళారు తండ్రి. అయితే ఇదనాన ప్రభా యశోద మందిరంలో 3 ఆత్మలను మీరు రక్షించారు, కనికరించారు, మీరు ప్రేమించారు. ఈ 3 ఆత్మలను ప్రభా మీ రాజ్యం కొరకై సిద్ధపరచునాయన, కనికరించండి. మీ సేవ కొరకై, పరిచయం కొరకై ప్రభా మీ రాకడ కొరకై సిద్ధపరచునాయన, కనికరించాలి. మీ కొరకై జీవించాలా, మీ కొరకై మరి నిలిచి ఉండాలనే తపన, ఆశ మీరు హృదయాలు మీరు దయచేయవలసి మనవి చేస్తుంటున్నాం. సహాయం చేయండి. బాప్తిస్తాలు అనుకునే రీతిగా జరిగిన విధానం స్తోత్రాలు దీవించాల్సించునాయన, కనికరించ వచ్చిన వారి బిడ్డ స్తోత్రాలు ప్రభా. వీరి కొరకై మేము నిత్యం ప్రార్థించే బిడ్డలంగా చేయండి. వీరు కూడా సంఘం కొరకై ప్రార్థించేవారుగా, దేవుని కొరకై ప్రయాసపడే బిడ్డలుగా మీరు చేయవలసి మనం చేస్తాం. మహిదాసు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వీరి పట్ల ఉద్దేశాలు నెరవేర్చవలసి మనం చేసుకుంటున్నాం. ఈ పరిచయలు ఎవరెవరైతే పాలు పొందినారో వాళ్ళందరూ కూడా దీవించి ఆశీర్వదించండి, కనికరించండి. కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ మీ బిడ్డలైన వారు మరోసారి జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతను కావలించి వారి పైన మీ హస్తాల నుంచి మీ రెక్కల చాటు ప్రభా వారిని దాచి మీరు నడిపించవలసి మనవి చేస్తూ
మహిమ వారి చేతులు పట్టుకొని మీరు నడిపించవలసి మనం చేస్తూ యేసుక్రీస్తు ప్రభు నావున మరి రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసి మనం చేస్తూ ప్రభు అయిన యేసు నావున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిస్థితులకు దైవబిడ్డల వీరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండు గాక. ఆమేన్. అందరికీ ప్రేరణ. బాప్తిసం తీసుకున్న వారికి అందరూ కూడా ఆల్ ది బెస్ట్. జాగ్రత్త, మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించండి. ఇక్కడి నుండి చాలా విలువైన క్రైస్తవ జీవితం, మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని బాప్తిసం తీసుకోవడమే కాదు, జీవించాలి. ఇక్కడ నుండి అట్లా జీవించండి. దేవునికి మహిమ తెచ్చేవారుగా మీరు ఉన్నట్లు ప్రభు సాయం చేయనుగా. ప్రైజ్ ది లార్డ్.